స్థానిక ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. రెండేళ్ల రేవంత్ పాలనలో విసిగిపోయిన కాంగ్రెస్ నాయకులు భారీ ఎత్తున గులాబీ గూటికి చేరారు. హైదరాబాద్ కొండాపూర్ డివిజన్లోని శేర్లింగంపల్లిలో పలు పార్టీలకు చెందిన 150 మంది నాయకులు బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు అల్లావుద్దీన్ పటేల్ ఆధ్వర్యంలో సీనియర్ నేత మిరిశెట్టి సాయిబాబా సమక్షంలో గులాబీ కండువ కప్పుకున్నారు. కాంగ్రెస్ సర్కారులో అభివృద్ధి పడకేసిందని, ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో రేవంత్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. కార్యకర్తలు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినారు. వడ్డేర సంఘం నాయకుడు మన బాలాజీ అన్న, ఆయన ఆధ్వర్యంలో, మన సాయిబాబా గారి ఆధ్వర్యంలో, మన బాలరాజ్ అన్న మరియు సంతోష్ అన్న ఆధ్వర్యంలో ఈరోజు భారీ ఎత్తున ఇక్కడ జాయినింగ్ జరిగింది. కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏదైతే వీళ్లకు సంక్షేమ పథకాలు చేరినాయో అది దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఈరోజు మన బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినారు. 2 సంవత్సరాల్లో వీళ్లకు ఎంత నష్టపోయినారో వీళ్ళకే తెలుసు. కృష్ణన్న కూకట్పల్లి ఎమ్మెల్యే వారి ఆధ్వర్యంలో మన బీఆర్ఎస్ పార్టీ సాయిబాబా అన్న కచ్చిబౌలి డివిజన్ ఎక్స్ కార్పొరేటర్ వాళ్ళ ఆధ్వర్యంలో మేము భారీ ఎత్తున రాబోయే రోజుల్లో మంచి కార్యక్రమం చేస్తాం. ఈరోజు సుమారుగా ఒక 100 మంది ఈ యొక్క డివిజన్లో వివిధ బీఆర్ఎస్ పార్టీలో చేరడం ప్రభుత్వం అవలంబిస్తుందో వాళ్ళ మొండి వైఖరి కానీ బూటకు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి మరి 2 ఏళ్ళు గడుస్తున్నా కానీ అక్కడ 2 ఏళ్ళ సంబరాలు అంటూనే మరి ఒక్క చిల్లిగవ్వ కూడా ఎక్కడ కూడా వెచ్చించకుండా డెవలప్మెంట్కు ఇవ్వకుండా మరి పనిచేస్తుంది. మరి అదేవిధంగా మరి బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి ఇక్కడ శేర్లింగంపల్లిలో కూడా బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ని కోరుకుంటూ వాళ్ళందరూ కూడా మా తరఫున బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ కొండాపూర్ ధన్యవాదాలు చేస్తాం.